దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను కాపాడి సజీవుల గురించి ఈ దినముని పునరుద్ధాన ఆరాధనలో దేవుని వాక్యమును ప్రకటించే కృపనిచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యములకు వెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెబెజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటిదంటే, ప్రార్థన చేసిన వారు ఎవరెవరు ఉన్నారు, చేసిన తర్వాత వారి జీవితాలు కలిగిన లాభం ఏంటిదో మనం చూద్దాం. ఈ ప్రార్థన చేసిన వారు ఈ అంశం మీద మనం నేర్చుకుందాం. దేవుడి ఈ మాట ద్వారా మనతో మాట్లాడును గాక. ఏంటిదంటే మన అంశము, ఏం చేసిన వారంట? ప్రార్థన చేసిన వారు. వారిలో ఇక్కడ రాయబడుతున్న మాట మొదటిగా ఎవరంట? ఆ వ్యక్తి పేరేంటి? యెబెజు. వీరు ఎవరంటే 4వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. యోధా కుమారులు అని చెప్పి వారి జాబితా మొత్తం పేర్లన్నీ ఇస్తున్నాడు. వారిలో ఇతడు దేవుని యందు విశ్వాసము కలిగి దేవునికి మొరబెట్టి ఆయన యొద్ద నుంచి ఆశీర్వాదమును, అలాగే ఆయన యొద్ద నుంచి తోడును, ఇంకా దేవుడు అతనికి కీడు రాకుండా ఆయన్ని తప్పించి ఇవన్నీ కూడా ఉండులాగున ప్రార్థన చేశాడు ఈ వ్యక్తి. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే అతనికి దయచేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విందాం, అందరూ కలిసి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. ప్రార్థన చేసిన వారు ఎవరెవరు ఉన్నారో ఒక్కొక్క భక్తుని మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చదివిన మాటలు, యెబెజు అనే వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదము పొందుకున్నాడు. ఈయన ప్రార్థన చేసి కీడును తప్పించమంటున్నాడు. ఈయన ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి ఆయన హస్తంతో కూడిన తోడును ఈయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసిన వారు ఏ విధమైన మేలులు పొందుకుంటారు, ప్రార్థన చేసిన వారి జీవితంలో ఏ విధమైన దీవెనలు వారు పొందుకుంటున్నారు, ప్రార్థన దేవుడు ఏ విధంగా ఆలకిస్తాడు అని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల కనబడుతుంది. మన జీవితంలో కొన్నిసార్లు ప్రార్థన చేయలేక దేవుని యొద్ద నుంచి అద్భుతాలన్నీ మనం కోల్పోతున్నాం. మనము ప్రార్థన చేయలేక కొన్నిసార్లు దేవునితో కలిసి సహాయాన్ని మనం కోరుకోలేకపోతున్నాం. మనము ప్రార్థన చేయలేనప్పుడు దేవుడు కీడు నుంచి కొన్నిసార్లు తప్పించడం మానివేస్తున్నాడేమో. మనం ప్రార్థన చేయక దేవునికి మొరపెట్టగా ఎప్పుడైతే ఉంటున్నామో దేవుని యొద్ద నుంచి దీవెనలన్నీ కూడా కోల్పోతూ ఉంటాం. ఈ వ్యక్తి తన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదా, నేను అన్నిటినీ నీకు దయచేస్తాను. అన్నిటినీ కూడా ఈయన పొందుకున్నాడు. ప్రతిదీ కూడా తప్పించబడుతుంది. ఏ కీడు ఇతని మీదకి రాకుండా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. మన జీవితంలో ప్రార్థన అనేది క్రైస్తవునికి ఒక ఆయుధము లాంటిది. సైనికుడు ఆయుధము లేకోకుండా యుద్ధానికి ఎలాగ వెళ్ళలేడో, క్రైస్తవుడు అన్నవాడు కూడా ప్రార్థన లేకోకుండా దేనిలోనూ ముందుకు వెళ్ళలేడు. క్రైస్తవులు అన్న వాళ్ళు ప్రార్థన లేకుండా ఏది కూడా సాధించలేరు. క్రైస్తవులకి ప్రార్థన లేకపోతే నీరు లేని చెట్టు క్రమక్రమంగా అది ఎండిపోతూ ఏ విధంగా అయితే అది పాడైపోతుందో, ఏ విధంగా అయితే ఆ చెట్టు నరకవేయబడడానికి సిద్ధమవుతుందో, మన జీవితంలో కూడా ప్రార్థన లేకపోతే మన జీవితాలు దేవునికి దూరం అవుతూ ఉంటాయి. దేవునికి మన జీవితాలు అయిష్టకరముగా ఉంటాయి. దేవుని యొద్ద నుంచి మన జీవితాలు ఆత్మీయ స్థితిలో చల్లారిపోతూ ఎండిపోతున్నట్లుగా ఉంటాయి. మన జీవితాలు
ప్రార్థన లేకపోతే ఏది ప్రార్థించాలన్న మన జీవితంలో ఏది పొందుకోలేము, ఏది మన జీవితంలో తప్పించబడలేము. ఏదైనా సరే ఒకటే క్రైస్తవుడు ఆలోచించవలసింది, ప్రార్థన చేయుట మన వద్దై ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే ఇటువంటిది ప్రార్థన చేస్తూ ఉంటారో వారి జీవితంలో మేలులు, మనం కష్ట సమయం వచ్చినప్పుడు, లేకపోతే బాధలు వచ్చినప్పుడు, మనకి దుఃఖం వచ్చినప్పుడు, మన జీవితంలో వ్యాధులు వచ్చినప్పుడు, లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో మనం అప్పుడే ప్రార్థన ఆపేస్తూ ఉంటాం. అసలు చేయవలసిందే ప్రార్థన. అటువంటి సమయంలో మన జీవితాలు పరిస్థితులని మారిపోతున్నప్పుడు అటువంటి సమయంలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని కొరకు మన జీవితంలో మన జీవితాన్ని కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. చాలామంది విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు చేసే పని ఏంటిదంటే, బాధ వచ్చిందనగానే బాధ వైపు చూస్తారు, కానీ తొలగించు దేవుని వైపు చూసి ప్రార్థన చేయలేకపోతున్నారు. మన జీవితంలో ఏదైనా బలహీనతలు సంభవించినప్పుడు వాటి వైపు చూస్తున్నాం, కానీ దీన్ని తొలగించగలిగిన వారెవరు? తొలగించగలిగిన శక్తి ఎవరికి ఉన్నది? ఆయన ద్వారా ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి? ఇటువంటి ఆలోచనలు మన మనసుకి రాక మన జీవితంలో ప్రార్థన మానివేసేసి, భక్తిని మానివేసి, మన మీద సంభవించిన వాటి వైపు చూడటము, మన జీవితంలో కలిగిన వాటి వైపు చూడటము, మన జీవితం అంతా సమయాన్ని వృధా చేసుకోవటం, మనం ఇలాగ కలిగి ఉంటున్నాం, కానీ ఇలా కలిగి ఉండటం వల్ల లాభం లేదు. కానీ ఎవరి ద్వారా ఇది తొలగిపోతాయి, ఎవరి ద్వారా విడుదల కలుగుతుంది అని విశ్వాసించి ఎవరైతే వారు ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరి జీవితాలకి దేవుడు విడుదల ఇవ్వడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు అనుకోలేకండి, ఒక శాస్త్రం వచ్చింది, రాజును తప్ప ఎవరు కూడా ఈ సంస్థానంలో ప్రార్థనలు వినపడకూడదు, ఏ దేవుని కూడా వారు మొక్కకూడదు. ఎవరు ఇలాగ చేసినా సరే వారు సింహాల గుహలో త్రోయబడతారు. ఒక శాస్త్రం వచ్చింది. అది వచ్చినప్పుడు ఎవరికి వారి జీవితంలో ప్రార్థన చేయటం మానివేశారు, ఎవరికి వారు దేవుని వైపు తిరగటం మానివేశారు, దేవునిని అడగటం మానివేశారు, మొరపెట్టడం మానివేశారు. కానీ దానియేలు ఒక్కడు మాత్రమే దినమునకు 3 సార్లు ఆయన మేడ మీదకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అనేకులు దానియేలు వల్లే ప్రార్థన చేయలేకపోతున్నారు. వారి జీవితాల కారణం ఏంటిదంటే, వారు అన్నీ కూడా అనుకూలంగా లేని సమయంలో ప్రార్థన కూడా ప్రక్కన పెట్టేస్తున్నారు. ఈయన జీవితంలో పరిస్థితులు అనుకూలంగా లేవు. వారి జీవితంలో చూసినట్లయితే ప్రార్థించిన వారిని సింహాల నోటకి ఆహారంగా వారిని వేస్తారని ఒక శాస్త్రమును పుట్టించి దాని మీద సంతకం కూడా రాజు ద్వారా చేయబడినది. అటువంటి సమయంలో దానియేలు అనుకోవచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయడం అవసరమా? ఇటువంటి పరిస్థితుల్లో దేవుని వేడుకోవటం అవసరమా? ఇటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర మొరపెట్టడం అవసరమా? మన జీవితంలో ఏంటిదంటే, ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే దీవెనలన్నీ కూడా అలాగ మన మీదకి వచ్చినప్పుడో, లేకపోతే మనం కీడు తప్పించబడినప్పుడో, లేకపోతే మన జీవితంలో దేవుని హస్తము తోడుగా ఉన్నప్పుడో, ఏదైనా సరే అడిగినది మనం పొందుకున్నప్పుడు మనకంతటి మన నోట నుంచి ప్రార్థన అదే వస్తూ ఉంటుంది. కానీ అన్నీ పోగొట్టుకుని మన జీవితంలో ఎవరు తోడలేని సమయంలో అప్పుడు చేయవలసిన ప్రార్థన అప్పుడు చేయలేకపోతున్నాం. అందుకని దేవుని యొద్ద నుంచి మనం దూరం అయిపోతూ కీడు నుంచి మన జీవితాలు తప్పించబడపోవటానికి కారణం ఇదే. ప్రార్థనకి దూరం అయిపోతూ మోకాళ్ళు వంచి మనం చేయలేకపోతున్నాం ప్రార్థన. క్రైస్తవులైన వారు, దేవుని నమ్మిన వారు చేయవలసిన ఏంటంటే, అంత్యకాలంలో ఆఖరి దినములు ఉన్న మనము ప్రార్థనతోనే తప్ప కుటుంబాలు ఏవి కూడా ప్రార్థన లేకుండా కట్టబడవు. దినమునకు ఎన్ని మార్లు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రతి దినము ఎన్ని మార్లు మనం దేవుని దగ్గర మోకాళ్ళు వంచగలుగుతున్నాం? తోటి వారి గురించో ప్రక్కవారి గురించో చేయని అవసరం లేదు. నీ కుటుంబం కోసం నువ్వు ఎన్నిసార్లు దినమునకు ప్రార్థన చేయగలుగుతున్నావు? అన్నిసార్లు దేవుడు మన జీవితాలు కీడు నుంచి తప్పిస్తున్నాడని భ్రమలో బ్రతకకండి. ఏదో ఒక దినమున మన జీవితాలు శ్రమకు అప్పగించబడితే మన జీవితాలు దిక్కులేని స్థితిలో ఉంటాం. దానియేలు తన జీవితంలో శాస్త్రం వచ్చినా సరే ప్రార్థించాడు కాబట్టి ఆ సమయంలో ఎప్పుడైతే అతని మీదకి శ్రమలు వచ్చినాయో అప్పుడు తప్పించబడ్డాడు.
దానియేలు భయభక్తులు కలవాడు కదండి, తప్పించబడ్డాడు అని అనుకుంటాం. భయభక్తులు కలవాడు కాదు. సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, కాలము సంపూర్ణంగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, పరిస్థితులు బాగోపోయినా ప్రార్థన చేశాడు, శాస్త్రములు వచ్చినా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయకూడదని చెప్పి ఎన్ని విధములుగా ఒత్తిడి వచ్చినా సరే దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఒకనొక దినమున దానియేలు మీదకి శ్రమ వచ్చిందో, అతని మీద ఈ కష్టం వచ్చిందో, ఆ సమయంలో ఎవరు తోడు లేకపోయినా, సింహాల గుహను రాతితో మూసివేయబడిన ఆ రాత్రి కాల సమయంలో దేవుడు అతనికి తోడుగా ఉండి సింహాల నోట నుంచి అతన్ని తప్పించాడు. తప్పించబడటానికి మునుపు చేసిన ప్రార్థన శ్రమ దినమున ఉపయోగపడిందండి. మనం అనుకుంటాం శ్రమ వచ్చినప్పుడు చూద్దాంలే, బాధ వచ్చినప్పుడు చూద్దాంలే ప్రార్థన. అలా కాదండి. పరిస్థితులు ఎలాగున్నా నీకు ప్రార్థన చేయటం ఒక అలవాటుగా ఉండాలి. ప్రతిదినం వస్త్రాలు ధరించుకొని మన జీవితాలు ఎలాగా శుభ్రంగా నీట్గా కనబడతామో, క్రైస్తవుడికి కూడా ప్రార్థన అనే ఆయుధము ధరించుకోవాలి. ఎవరైతే ఇలా ధరించుకుంటూ ఉంటారో వారి జీవితంలో ఏది వచ్చినా సరే వారి జీవితంలో భయం ఉండదండి. వారికి చెప్పేది ఒకటి, ప్రార్థన ఉన్నది మా జీవితానికి ఒక ఆయుధము. ఏది వచ్చినా ఏది సంభవించినా మోకాళ్ళు వచ్చి కన్నీరు కార్చి ఆకాశం వైపు చేతులు ఎత్తితే దేవుడు మా జీవితాలు కీడు నుంచి తప్పించి మా జీవితాల్లో మా ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అన్న విశ్వాసం ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రార్థన నుంచి తొలగిపోతూ ఉంటామో, అటువంటి సమయంలో శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శోధన మన జీవితాలు సంభవించినప్పుడు మనం చెప్పే మాట ఏంటిదంటే, నా జీవితానికి కన్నీరు ఒకటే మిగిలిందండి, మా జీవితానికి దిక్కెవరు లేరు, మా జీవితానికి బాధలు మమ్మల్ని అనుకుంటున్నాయి. అటువంటి సమయంలో ధైర్యం కోల్పోతున్నాం, భయం మా జీవితాన్ని వెంటాడుతుంది. ఇటువంటి అసాధ్యకరమైన మాటలు మన నోట నుంచి వస్తూ ఉంటాయి. కానీ ప్రార్థన జీవితం ఉన్నవారు చెప్పే మాట ఏంటిదంటే, శ్రమైనా, నిందైనా, కీడైనా, ఏదైనా సరే దేవుని నుంచి మా జీవితాలు ఎడబాపవు. ఈ విధమైన జీవితం కలిగిన వారు వచ్చే మాటలు ఇది, ప్రార్థన కలిగిన వారి మాటలు. మన జీవితం మన నోట నుంచి ఏ మాటలు వస్తున్నాయో నీ మాటను బట్టి ప్రార్థన జీవితం ఉందో పోయిందో నీకు తెలిసిపోతుంది. విశ్వాసకరమైన మాటలు ప్రార్థన పరులకు వస్తాయి, అవిశ్వాసకరమైన మాటలు భక్తిహీనులకు వస్తూ ఉంటాయి. మన జీవితంలో ఎటువంటి మాటలు మన నోట నుంచి వస్తున్నాయి? దానియేలు తన జీవితము తప్పించబడ్డాడు, కానీ రాజు కూడా తన జీవితంలో ఉదయాన్నే వస్తున్నప్పుడు అడుగుతున్నాడు కదా, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు అంటున్నాడు. అంటే మనోవేదనతో పిలుస్తున్నాడు. అతని లోపల నుంచి వేదన పడుతున్నాడు. రాత్రి అనగా దానియేలు సింహాల గుహలో పడవేశాం, ఎలాగున్నాడు ఏంటో. ఈయన లోపల నుంచి దానియేలు మాట్లాడుతున్నాడు కదా, రాజు చిరకాలము జీవించునుగాక. ఆ మాట అంటే ఈ రాజు అనుకుంటున్నాడు, దానియేలు నీవు ఆరాధించే దేవుడు చాలా గొప్పవాడు, సింహాల గుహ నోట నుంచి తప్పించాడంటే అది కేవలం ఆయన వలన మాత్రమే అవుతుంది. శాసనములు మార్చబడ్డాయంటే దానియేలును బట్టి. ప్రార్థన చేయకూడదు, చేసిన వారు సింహాల గుహలో పడవేస్తామన్న శాసనం అంతటిని కూడా మరలా తిరిగి మార్చబడిందంటే కేవలం ఆయన చేసిన ప్రార్థన బట్టి. ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ ప్రార్థన నీ జీవితాన్ని దేవునికి దగ్గరగా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థనలో మనం నిలబడుతూ ఉంటామో ఆ ప్రార్థన బట్టి నీ జీవితం దినదినము కూడా ఎదుగుతూ ఉంటుంది, విస్తరించబడుతుందని దేవుని వాక్యమును బట్టి మనం నేర్చుకుంటున్నాం. మనం కొన్నిసార్లు అనుకుంటాం, ఏమంటే ప్రార్థనలో కూర్చుంటే ఏంటో నడిపింపు రావట్లేదు, ప్రార్థన చేయలేకపోతున్నాము, ప్రార్థన చేద్దామన్నా సరే మనసు రావట్లేదు అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. ఎందుకంటే లోకంలో మన జీవితాలు అలవాటు పడిన దాని మీద ఒక్కసారిగా ప్రార్థనలో కూర్చోవాలంటే అది అసంభవం, సాధ్యం కాదండి. మరి మా జీవితానికి ఏంటండి సమాధానం? ఇప్పుడు ఎలాగ మేము కూర్చోవాలి ప్రార్థనలో? మూడో సంవత్సరంలోనో 4వ సంవత్సరంలోనో పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తారు. పడవేసిన మొదటి దినమున వాళ్ళకి చెప్పే మాటలేంటి? స్కూల్లో కర్ర ఒకటి పట్టుకుని కళ్ళు పెద్ద చేసి చెప్పరా ఏబిసిడీలు అంటారా,
మొదటిగా కొన్ని ఆటలు ఆడిస్తారు, లేకపోతే టీచర్స్ వారు కొద్ది సమయం ఎత్తుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఏమైనా తినే ఉంటే తినే పెడతారు. ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటాడు. ఆడు బయలుదేరేదాకా తల్లిదండ్రులంతా కంగారు పడిపోతూ ఉంటారు. ఇలాగా అలవాటు పడటానికి ఎన్ని దినములు పట్టిద్దండి? ఎన్ని నెలలు పట్టిద్ది? 2-3 నెలలు పట్టిద్ది. ఒక 5-6 నెలలు కూడా కొంతమంది ఏడుతూనే పోతూ ఉంటారు. అలవాటు అయ్యేదాకా బెదరెత్తారా? స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారు? జాగ్రత్తగా మంచి మాటలు చెప్తూ ఆడుకోవడానికి ఎక్కువ సమయం ఇచ్చి పిల్లల మధ్యన ఇలాగ సంతోషించే సమయాన్ని ఇస్తారు. ఎందుకు? ఏ పిల్లోడు ఏం చేయబడాలి? స్కూల్లో అలవాటు పడాలి. అలవాటు పడిన తర్వాత 5-6 నెలలకి ఇక ఆయనకందరూ ఆడుకోకుండా బ్యాగ్ తగిలించుకొని క్యారేజ్ పట్టుకుని రోడ్డు మీద పోయి బస్సు ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతాడు. అంతేగా? లేకపోతే 10వ తరగతి దాకా బేరమని ఏడ్చుకుంటూ పోతాడా? లేదు కదండి. కొన్ని నీళ్ళు పాటు అలవాటు పడటానికి మన జీవితాలు ఇంతవరకు ప్రార్థన లేకుండా లోకంలో సంచరించి ఉంటాము. ఒక్కసారిగా ప్రార్థన చేయండి అమ్మా అనగానే రాదు ప్రార్థన. మరి ఎలాగండి? దేవుని మందిరములో మౌనంగా కూర్చోవడం అలవాటు చేసుకుంటే 1 దినము 2 దినములు 3 4వ దినము నీ ఆత్మ నీతో ఉంటుంది. మౌనంగా ఎత్తు కూర్చున్నావు. నీకు ప్రార్థనకి ప్రేరేపించబడుతుంది. ఎప్పుడైతే మన జీవితాలు మొదటిగా దేవుని మందిరానికి వచ్చిన ప్రార్థన, దావీదు అంటున్నాడు కదా, నేను నీ సన్నిధిలో నుండి మౌనంగా ధ్యానిస్తున్నాను, నా మనోవేదన బాధ సమస్తము కూడా నీకు తెలిసే ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్న దావీదు మౌనంగా ఉండటం నేర్చుకున్నాడు. కొన్ని దినములు మౌనంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు, మనసులో స్తుతిస్తూ ఉన్నాడు. అలాగే కొన్ని గంటలు రోజు అలాగే కూర్చొని 1 వారం 10 రోజుల కల్లా మనం దేవుని మందిరానికి రావటం మనకు అలవాటు పడతాం. ఆ తర్వాతకి ఎవరు చెప్పవసరంలా, చేయండి ప్రార్థన చేయండి అని. లోకానికి అలవాటు పడిన మనస్సు, హృదయము దేవునికి అలవాటు పడిన తర్వాత దాన్ని ఎవరు మార్చలేరండి. రాతి వంటి గుండెను ప్రార్థనతో ఎలా చేయవచ్చంట? మెత్తని చేయవచ్చంట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఇలాగ ప్రార్థన చేయడానికి అలవాటు పడుతూ ఉంటామో, ఏమిటి 1/2 గంట చేయలేకపోతున్నాం, అరగంట కూడా మనం చేయలేకపోతున్నాం అంటే, చేయనప్పుడు మౌనంగా దేవుడి సన్నిధిలో ఉండో, లేకపోతే గృహంలో యొద్ద ఉండో పరిశుద్ధ గ్రంథం చదవటమో, లేకపోతే దేవుని గురించి ధ్యానించడమో చేయాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే దేవుని దగ్గర మౌనంగా గడపడం నేర్చుకుంటావో, నీ హృదయాన్ని నిదానంగా దేవుని వైపుకి తిరగటం ప్రారంభించి మార్పు చెంది అప్పుడు ప్రార్థనకు అలవాటు పడుతుంది. అంతేగాని ఒక్కమారు ప్రార్థన చేయండి అంటే అది కొన్నిసార్లు అవ్వదండి. ఒకరు చెప్తే చేసేది కాదు, మనకంతటి మనమే మనసులో ప్రార్థన ప్రారంభించబడాలి. సైలెంట్లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేసేయండి. తెలియని వాళ్ళు ఉంటే చూడండి, ఫోను తెలిసిన వారికి ఇచ్చి సైలెంట్లో పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విధమైన జీవితం? దినమునకు 3 మారు ప్రార్థన చేయడం అలవాటు పడిన దానియేలు శ్రమైనా లెక్క చేయట్లేదు. దినమునకు 3 మార్లు మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించిన దానియేలు శాస్త్రం వచ్చినా, మరణకరమైన మాటలు వచ్చినా, లేకపోతే దానియేలు మీద అనేక మాటలు రాజుతో చెప్తున్నా, ఆయన అంటున్నాడు కదా, నాకు ప్రార్థన చేయడం అలవాటు అవుతుంది, నేను దేవునితో గలపడం అలవాటు చేసుకున్నా. దేవునితో 3 మారు మోకాళ్ళు వచ్చి మేడ మీదకి వెళ్ళి ద్వారములు తెరిచి కిటికీలు తెరిచి ప్రార్థన చేయడం నాకు అలవాటు అయింది. శాస్త్రమా ఏదైనా రాని ప్రార్థన దేనినైనా మార్చగలదు. హల్లెలూయా. అందరు బట్టి దానియేలు ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. ఇక ఆయన చేసే ప్రార్థన మొదల శాస్త్రం మారిపోయిన, సింహాల నోళ్ళు మోయించబడ్డాయి. రాత్రి అనగా పడవేయబడిన దానియేలు మళ్ళీ ఉదయకాల సమయంలో సజీవుడే బయటికి వచ్చాడంట. మరి జీవితంలో ఏ విధంగా ఉండే ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా? దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయడానికి కూర్చుంటే కొన్ని దినముల తర్వాత మనలోంచి ప్రార్థన అదే పుట్టుకొస్తూ ఉంటుంది. మన నోటి నుంచి మాటలు పుట్టుకొస్తామంటే ప్రార్థనలోని కూర్చోకపోతే అసలు ప్రార్థనే రాదు.
అటు స్కూల్లో కూర్చోవడం అలవాటు అయితే ఒక 3-4 నెలలకి పోతాడు స్కూల్కి. అది గేట్లు పట్టుకుని అల్లాడుతూ ఉంటే ఏమి రాదిక. ప్రార్థన చెయ్యాలంటే మొదట కూర్చోవడం నేర్చుకోవాలి. ప్రార్థనలు ఎప్పుడైతే మనం కూర్చుంటామో, ఇలాగ కూర్చున్న తర్వాత సమయం అవగానే ప్రార్థన చేసినా చెప్పిన కూర్చోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవాలి, దేవుని సన్నిధిలో మౌనంగా ధ్యానించని, లేదా నాలో ప్రార్థన వచ్చిన, ఆత్మ ప్రేరేపించిన చెయ్యాలన్న ఆలోచన మనలో వస్తుంది. అసలు ప్రార్థన సమయం అవుతున్నా సరే మనం ప్రార్థనలో కూర్చోకుండా మనం అన్ని బయట పెత్తనాలు చేస్తూ ఉంటుంటే ప్రార్థన చేయలేము. మనం జీవిస్తుంది అంత్యకాలము, ఆఖరి దినములు, అపాయకరమైన దినములు, దేవుని రాకడ సమీపముగా దినములు జీవిస్తున్నాం. ప్రార్థనలు కూర్చోవడం నేర్చుకోనండి. కొన్ని దినములకు ప్రార్థన నీలో నుంచి అదే పుట్టుకొస్తుంది. ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడంట. దుఃఖముతోనూ కన్నీటితో దేవుని మందిరం బయట ఉండి ఏడుస్తున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు వచ్చారు, ఎజ్రా ఎందుకు ఏడుస్తున్నావు, దుఃఖపడటానికి కారణం ఏంటిది, ఏం జరిగినది అని వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అటువంటి సమయంలో వాళ్ళు కొంతమందికి తెలుసు, మేము పాపంలో పడిపోయి ఉన్నాం, మా జీవితం అంతా కూడా లోకం వైపు తిరిగిపోయి లోకంలో కలిసిపోయింది, లోక ఆశలుగా మా జీవితాలు బానిసలైపోయాం. అందరు బట్టి వారు అంటున్నారు కదా, మేము మా జీవితాలు చేసిన తప్పిదములు ఒప్పుకుంటాం, మా జీవితాల్లో మా పాపములని ఒప్పుకుంటాం, మాకు కొద్దిగా సమయం కావాలి అని చెప్పినప్పుడు ఆ ప్రజలందరినీ కూడా పిలవనంపి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రజలారా మీరందరూ కూడా దేవుని దృష్టిలో ద్రోహులైపోయారు, మీరందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను చూడలేకపోతున్నారు, మీ జీవితంలో దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటిదంటే లోకాశల వైపు తిరిగి లోకానికి మీరు బానిసలైపోతున్నారు. ఇటువంటి సమయంలో మీరందరూ మీ జీవితాల్లో ఉన్న చెడు నడతను విడిచిపెట్టేయండి, పాపం నడతను విడిచిపెట్టేయండి. దేవుడు కోరుకునేది ఏంటిదంటే యథార్థమైన జీవితము, నీతియుక్తమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఆయనకు అయిష్టకరమైన జీవితము మీలో ఎవరినైనా కనబడినడలా దాన్ని తొలగించుకోండి అని పెద్దలందరూ కూడా చెప్తున్నారు. ఎజ్రా కూడా ప్రజలందరినీ వారిని కూడి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్నారు. అటువంటి సమయంలో ప్రజలు అంటున్నారు, మేము మా జీవితాల్లో ఉన్న పాపాన్ని తొలగించుకుంటాం, కొద్ది సమయం మాకు ఇవ్వండి, కొంతకాలం మాకు ప్రకటించండి, మా జీవితాలు మార్పు చెందుకోవడానికి, చెడు మార్గంని విడిచిపెట్టడానికి, పాపములన్నీ విడిచిపెట్టడానికి, దేవునికి ఇష్టం ఏదైతే లేదో దాన్నంతటిని కూడా విడవనాడటానికి మేము సమయం తీసుకుని ఆ సమయానికల్లా మా జీవితాలు మార్చుకుని మరలా నీ ఎదుట కనబడతాం. సమయాన్ని తీసుకుని ప్రజలు ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు, వారి పాపాన్ని విడిచిపెడుతున్నారు, వారి జీవితంలో చెడుని విడిచిపెడుతున్నారు. ఎజ్రా ఎందు నిమిత్తమై దుఃఖిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చయ్యా, నా ప్రజలైన వారందరూ కూడా పాపంలో పడిపోయి ఉన్నారయ్యా, వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు, వారి కంటి చూపుకి ఏది మంచిదో, వారి ఆలోచనలకి ఏది మంచిదో, వారు ఏది కోరుకుంటున్నారో దాని నిమిత్తమే వారు ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి పాపంలో ఉన్న నా ప్రజలను విడిపించు, వారి పాపములన్నీ కడగమని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రజలందరూ కూడా వచ్చి ఎజ్రా ఏడుస్తున్నాడని తెలిసి వారు కూడా ఏడవటం ప్రారంభించారు, వారు కూడా దుఃఖపడటం ప్రారంభించారు, వారు కన్నీరు కార్చడం ప్రారంభించారు. వారందరూ అంటున్నారు, ఎజ్రా మేము చేసింది తప్పే, మేము చేసింది పొరపాటే, దేవుని దృష్టిలో మా పాపం ఇంత హీనముగా ఉంటుందని మేము గ్రహించలేదు, విడిచిపెట్టేస్తాను, మొత్తం విడిచిపెడతాను. ప్రార్థన చేస్తూ ఉండగా దీనిలో సంబంధించి ఎజ్రా తన జీవితాన్ని బట్టి ప్రజలందరూ కూడా మార్పు చెందుతున్నారు. మన జీవితంలో ఏ విధంగా ఉన్నాయి, ప్రార్థనతో మన జీవితాలు మార్పు చెందాలి. ఎప్పుడైతే మన దేవునికి మనకి మధ్యలో పాపం ఉంటుందో, అది అడ్డుబండగా ఉంటుందో, ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళకోకుండా, ధూపము ఆయన వద్దకు వెళ్ళకుండా అది మధ్యలో ఆగిపోతుందంట. రేకుల కిందో లేకపోతే పూరీళ్ళ కిందో వాడు పొయ్యి పెట్టి కట్లు పోయి మంటేస్తామనుక పొగ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఆ తాటాకులు కొన్న కర్రలుగా పడుతుంది, లేకపోతే రేకులు అయితే రేకులు బట్టి మొత్తం ఏ కలర్ అయిపోద్ది, అదంతా నల్లగా అయిపోద్ది. అంటే అక్కడి నుంచి అది పైకి పోకలు అక్కడక్కడే పట్టేస్తుంది. మన జీవితంలో కొన్ని అడ్డుబాట్లు, మన ప్రార్థన అంట ధూపం వల్లే ఉండాలంట. ధూపం వల్ల వేస్తున్నప్పుడు ఆ ప్రార్థన
దేనికి కూడా అడ్డు లేకుండా ఉంటే అది దేవుని యొద్దకు వెళ్ళి సింహాసనాన్ని కదిలించినప్పుడు ఆయన నీ యొద్దకు తోడుగా ఉండి అపాయమును తప్పిస్తాడు. లేని సమయంలో మన ప్రార్థన ఎలాగుంటుందంటే ఒక పొగ ఇంటికి పట్టినట్టు ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది, కానీ దేవుని యొద్దకు అది చేరదండి. మనం కన్నీరు కార్చిన ప్రార్థన అయిన వద్దకు వెళ్ళదు. ప్రార్థన చేసే ముందు మనం చేయవలసింది మన తప్పిదములు ఒప్పుకోవాలి, మన పొరపాట్లు ఒప్పుకోవాలి. ఆ తదుపరి నీకున్న అవసరతలు ఏంటో, నీ అంశములు ఏంటో దేవునికి తెలియపరిచి మోకాలు వచ్చి ప్రార్థన చేయగలిగితే అడ్డులన్నీ తొలగిపోయిన తర్వాత ఆ ప్రార్థన అంతా కూడా దేవుని వద్దకు చేరుకుంటుందంట. ఎజ్రా కూడా దుఃఖించాడు, మొదట ఆయన ప్రార్థించాడు, కన్నీటితో వేడుకుంటున్నాడు. అలాగ చేయటం వలన ఆ ప్రార్థన అంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళింది. వెంటనే ప్రజలందరిలో మార్పు వచ్చేసింది. దేవుని మాటలు ఆలకిస్తున్న మన జీవితంలో నేర్చుకోవాల్సింది, ప్రార్థన చేసినప్పుడు ఇదొకటి పద్ధతి. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, దేవుడు అపాయమును తప్పించాడు. దానియేలు ప్రార్థన చేశాడు, సింహాల నోట నుంచి తప్పించబడ్డాడు. ఎజ్రా ప్రార్థన చేశాడు, ప్రజలందరూ వారి వారి పాప దోషములన్నీ విడిచిపెట్టేశారు. మన అంశం ఏంటిదంటే ప్రార్థన చేసిన వారెవరు? ఈ ముగ్గురు భక్తులు ప్రార్థన చేశారు. మనం ఏ విధంగా ఉన్నా, మన జీవితాలు ఎలాగున్నాయి? ఏదైనా ప్రార్థనతో తప్ప అది లేనిదే మన జీవితం శూన్యమైపోతుందండి. ఈ దినములు అనేకులలో ప్రార్థన కరువైపోతుంది, అనేకులలో ప్రార్థన జీవితం తగ్గిపోతుంది. అనేకులు దేవుని దగ్గర ఉండి మోకాలు వంచి ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. కేవలం వారి వారి పనుల నిమిత్తమై, లేకపోతే వారి వారి సొంత వాటి నిమిత్తమై సమయాన్ని ఇస్తున్నారు, కానీ దేవుని కొరకు ప్రార్థన సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఈనాటి దినంలో అనేకులు విశ్వాసులే కాదండి, సేవకులు కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు, ప్రార్థనలో నిలబడలేకపోతున్నారు. దేవుని యొద్ద ఉండి మోకాలు వంచి సంఘం గురించో సంఘ క్షేమం గురించో ప్రార్థన చేయడం మానివేస్తున్నారు. ఇక ప్రార్థన చేతగాక వారు చేసే పని ఏంటంటే ఆయా సంఘాల్లో ఉన్న అందరూ లాక్కునే పనిలో ఉంటున్నారు, కానీ ప్రార్థన చేసి సంపాదించుకోవడం మానివేశారు. గ్యాలం వేసి పట్టిన చేపలు వేరు, బుట్టలో దొంగతనం చేసింది వేరండి. కష్టపడి గ్యాలం వేసి పట్టిన చేప పైకి వచ్చిన తర్వాత అది ఆ చేప నుంచి తప్పించుకోదండి. విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, కష్టపడి గ్యాలం వేసి సంపాదించాడని. కానీ ఈనాటి కాలంలో సేవకులు అనేక మంది అలా కనబడుతున్నా, పట్టిన చేపలు అంటే చూసారా, బొట్లో నుంచి లాక్కోవటము, దొంగతనం చేయటం, ఇటువంటివి చేస్తున్నా. కోత అంట విస్తారముగా ఉన్నదంట. పనివారు ఎలా ఉన్నారంట? కొద్దిగా ఉన్నారు. మరి కోత అంత ఉన్నప్పుడు కొడవలు పట్టుకుని ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని వాక్యాన్ని వెదజల్లుతూ ఉండొచ్చుగా. అనేక మంది నశించిపోతున్న వారు ఉన్నారు, అనేక మంది సువార్త తెలియని వారు ఉన్నారు, అనేక మంది దేవుని గురించి ఎరగని వారు ఉన్నారు. అటువంటి సమయంలో మన జీవితాలు ఇంత కోత విస్తారం ఉంది. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నా, ఏ ఆత్మ నశించిపోవటం నా చిత్తము కాదు, ఎవరు కూడా నరకములో వెళ్ళటం నా చిత్తము కాదు అంటున్నప్పుడు, ఈ విధంగా విస్తారముగా పంట కనబడుతున్నప్పుడు ప్రార్థన చేయలేక, ఆత్మలు పట్టలేక ఇటువంటి పనులు చేస్తున్నారు. మాలాంటి సేవకులు ఉన్నారు, దౌర్భాగ్యులు. మాకు మేమే తిట్టుకుంటాం. ప్రార్థన చేయగలిగితే ఏ ఆత్మ అయినా సరే దేవుని సన్నిధికి వస్తుందండి. ప్రార్థన చేయగలిగితే దేవుడు తన మందిరానికి నడిపిస్తూ ఉంటాడు. కానీ మన సంఘం గురించి ఒక మాట చెప్పగలం, ఏదైనా అన్య జాతిని దేవుని ఎరగని వారిని తీసుకొస్తారు తప్ప పక్క సంఘంలో ఉన్న విశ్వాసాన్ని తీసుకురారు. సంఘానికి మంచి లక్షణం ఉంది. పులిపేట మీద నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని చెప్పగలను, మన సంఘానికి దొంగ బుద్ధి లేదండి. నశించిపోతున్న వారిని తీసుకొచ్చి బాప్టిజాలు ఇప్పిస్తారు తప్ప బాప్టిజాలు పొందిన వారిని లాక్కోవటము లేకపోతే తీసుకురావటము ఇటువంటిది చేయరు. ఈ సంఘానికి లేదు, ఆ సంఘానికి లేదు. దేవుని నామంలో చెప్పగలను ఈ మాట. మీకు నేర్పించిన దైవజనులు అటువంటి వారు, నడిపించిన ఆయన కూడా అటువంటి వారు. ఇటువంటి బుద్ధులు మీకు నేర్పలా లేదు, ఉండకూడదు కూడా. నాకు అంతకంటే లేదు.
వైఎస్ఆర్ కాలనీలో కూడా ఇదే మాట చెప్పా, మీ సంఘాలకు మీరు వెళ్ళిపోండి, మీ ఆత్మీయ తండ్రులతో సహకరించండి, సేవలో ఉండండి. ఎప్పుడన్నా ఇటువంటి కోటాలు పెట్టినప్పుడు మనం కలవచ్చు, కానీ మీ సంఘాలకు వెళ్ళిపోండి అని ఎక్కడైనా ఇదే చెప్తాను. అంతే తప్ప పక్కవారు ఇటువారు లేకుండా అసలు అతను బుద్ధి ఉన్నవాడు సేవకు కూడా పనికిరాడండి. ఒక సంఘటన జరిగి మధ్యలో ఒక ఆమె వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చా అమ్మ అన్న, నేను సోరంపల్లి నుంచి వచ్చానండి. వెంటనే ఫోన్ తీసుకుని అజయ్ గారికి ఫోన్ చేశా, అయ్యా మీ సంఘంలో ఇటువంటి పేరు ఇటువంటి ఊరు ఆ ఏరియాలో ఉంటారంటే, నాకు తెలియదయ్యా, ఆ విశ్వాస పేరు గల్లవాళ్ళు కూడా మాకు లేరు. ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘానికి పో, మా దగ్గరికి రావద్దు. నువ్వు ఇక్కడికి వస్తే ఆయన బాధపడతాడు, అది నాకు శాపం అయిపోద్ది. ఒక 2-3 వారాలు వచ్చేది, ఆ తర్వాత మరలా కనపడాలి, వెళ్ళిపోయింది. నాకెందుకండి? దేవుడు కృపను బట్టి సంవత్సరానికి 10 ఆత్మలు ఇస్తున్నాడు, రక్షించబడుతున్నా. ఉపవాస ప్రార్థనలు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు కొన్ని ఆత్మలు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు కొన్ని ఆత్మలు ఇస్తున్నాడు. ఇలాగా దేవుని చేత అనేక మంది నశించిపోతున్న ఆత్మలను దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు వాటి ద్వారా నాకు సంతోషమే తప్ప నాకు ఎటువంటి అలవాటు లేదు, వేరే వాళ్ళు ఆశించే లేదు. ఒకటే ప్రార్థన, అంతే. చిన్న పేపర్ రాసుకున్నప్పుడు ప్రార్థన చేసే 40 దినములు, ప్రభు ఇగో వీళ్ళందరూ రక్షించండి అయ్యా, వీళ్ళందరికీ రక్షణ ఇవ్వండి అయ్యా అని 40 దినములు మీకు చూపించా. పేపర్ పట్టుకుని అలా ప్రార్థన చేశా. దేవుని కృపను బట్టి 6 ఆ సమయం అన్య జాతి వారి బాప్టిసములు పొందారు. ఉంది కోత విస్తారం ఉంది, మోకాళ్ళు వంగక ప్రార్థన చేయలేక దేవుని వేడుకోక ఎక్కడ ఉంటాయా, ఎక్కడ తీసుకుపోతామా అని దుస్తుడు ఈ విధంగా చూస్తున్నారు. అది నిజమే, బైబిల్ గ్రంథం ఉంది. అంత్యకాలములో అంట అబద్ధ ప్రవక్తలు తిరుగుతూ ఉంటారు. ఇదిగో మా దగ్గర దేవుడు ఉన్నాడు, మా దగ్గరికి రండి, ఇక్కడ క్రీస్తున్నాడు, అక్కడ క్రీస్తున్నాడు అని చెప్తారు. జాగ్రత్త, మోసపోవద్దు అని చెప్తున్నాడు యేసు. మన జీవితంలో కలిగి ఉండవలసింది ఒకటి, ప్రార్థన చేత అయితే చావైన బతికిన ఒక ఆత్మీయ తండ్రి దగ్గర పడి ఉంటారండి. శరీర సంబంధం ఒక ఆత్మీయ తండ్రి ఒక తండ్రి ఉంటాడు, శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా కూడా ఒక తండ్రి ఉంటారు. 2 తండ్రులు ఉండరు, దానికి మళ్ళీ వేరే పేరు పెడతారు, మనకు వద్దులేదు. ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడు. చావైన బతుకైన ఒక చోట నిలబడేవాడు నిజమైన క్రైస్తవుడు, ధైర్యవంతుడండి. ప్రార్థన చెయ్యాలి మనం. ఎప్పుడైతే విశ్వాస జనాంగమైన వారు, దేవుని నమ్మిన వారు ప్రార్థన చేయగలుగుతారో అటువంటి సమయంలో దేవుడు అనేక మందిని ఇస్తూ ఉంటారు, నూతన ఆత్మలను. అనేక మంది రక్షించబడవలసిన వారు ఉన్నారు, అనేక మంది దేవునికి దూరం అయిపోయిన వారు ఉన్నారు, భక్తిహీనులైన వారు ఉన్నారు. ఇటువంటి విధంగా ఉన్న ప్రజల మధ్యన మన జీవితాలు ఉన్నప్పుడు మనం చేయవలసి ఏంటంటే ప్రార్థన. అయ్యా, ఈ విధంగా నా కుటుంబాన్ని రక్షించు, నా వారిని రక్షించు. లేకపోతే అనేక మంది నీకు తెలిసిన వారు ఉన్నారు, వారి కొరకే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రార్థన ఆలకించి ఏదో ఒక దినం నీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. ఒక సమయం వచ్చినప్పుడు, గత వారం నేర్చుకున్నాం కదా, ఏ గడియ అంటది, ఆ గడియ వచ్చినప్పుడు ఎవరైనా సరే దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచాలి, నాలుగు ఏం చేయాలంట, స్తుతించాలి. దేవుని మాటలు నేర్చుకుంటున్న మన జీవితంలో మనం ఎలాగ జీవిస్తున్నాము, ఎలాగ నడుస్తున్నాము, మన ప్రార్థన ఏ విధంగా ఉన్నది? దుఃఖంతో కూడిన ప్రార్థన. హన్నా దేవుని సన్నిధికి వచ్చి ఎటువంటి ప్రార్థన చేసిందంట? దుఃఖపడుతూ, వేదన పడుతూ, ఏడుస్తూ ఉన్నది. దైవజనుడికి అర్థం కాక, పొద్దున్నే ఏంటిదమ్మా మద్యంతో మత్తురాలవయ్యావా? లేదయ్యా, నా మనోవేదన నన్ను బాధ పెడుతుంది. ప్రజల చేత, నాతో ఉన్నవారి చేత, నా కుటుంబ సభ్యులతో అనేక నిందలు పడుతున్నానయ్యా, అనేక బాధలు పడుతున్నాను. ఏంటిదో నీ బాధ? దేవుని దగ్గర బిడ్డలు లేని దానినైపోయాను, అందుకే నేను బాధపడుతూ, దుఃఖపడుతూ, అన్నపానములు మానివేసి ఏడుస్తున్నాను. దైవజనుడి మాట గమనించి నువ్వు ఏదైతే దేవుని అడుగుతున్నావో, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో అది ఆయన నీకు దయచేయునుగాక. ఆ మాట చెప్పగానే ఇంటికి వెళ్ళిపోయి అన్నపానములు పుచ్చుకొని సంతోషిస్తూ ఆహారం తింటుంది. మరుసటి ఏటకల్లా దేవుడు ఆమెకి సంతానాన్ని ఇచ్చాడంట. ఏ ప్రార్థన అండి? దుఃఖముతో కూడిన ప్రార్థన,
వేదనతో కూడిన ప్రార్థన. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తూ ఉన్నదో ఒక సమయం వచ్చినప్పుడు ఆ దుఃఖానికి, ఆ బాధకి ఇక అక్కడితో ఆగిపోయింది. బాధ, దుఃఖం అంతటితో ఆగిపోయింది. దేవుని యొద్ద ఉండి ఆమె జీవితంలో కార్యములు చూడటం ప్రారంభించింది. ఆమె గర్భము తెరవబడినది. దేవుడు ఆమె జీవితానికి కోరుకున్నట్లుగా బిడ్డను స్వాస్థ్యముగా ఇస్తున్నాడు. మన జీవితంలో ఇటువంటి ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో, దుఃఖముతోనూ కన్నీటితో ప్రార్థన చేయగలిగిన వారి జీవితంలో అటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. విన్న తర్వాత మనం చదివాం కదా, ఎబ్బేజు కదా అనంతటిని కూడా ఆయన దయచేస్తాడని. దానిని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఒక ఆయన ఇలాగే వాక్యం చెప్తున్నాడంటే, నాలాగా వాక్యం చెప్తా ఉంటే ఆయన చెప్తున్నాడు ఏంటిదంటే, నేను లోకానికి వెలుగు అన్నాడు. ఏమన్నాడంట? లోకానికి వెలుగు అన్నాడు. అప్పుడే ఆ రోజు ఒకరు కొత్తగా వచ్చారంట, ఒక చిన్న పిల్ల. అర్థం కాక వాక్యం అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఇందుకు ఒక మాట చెప్పారు కదా, నేను లోకానికి వెలుగు అన్నారు కదా. అవునమ్మా, లోకానికి వెలుగు. మరి మా ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు కరెంటు పోద్దు, కానీ వచ్చి ఒక వెలుగు ఎలగరాదా అందంట. నేనంటే నేను కాదమ్మా, ఎవరు? దేవుడు, ఆయన వెలుగు. గొర్రె పిల్లయే అచ్చట వెలుగంట. అటువంటి సభలో ఆయన చెప్తున్నాడు, వెలగమంటే నేను కాదా వెలిగేది. దేవుని గ్రంథంలో ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో, ఎవరిని నమ్ముకుని దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నామో, ఆయనే లోకానికి వెలుగు. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రార్థన పూర్వకంగా ఉంటామో, దేవుని మాటలు ఆలకిస్తూ ఉంటామో, ఆ మాటలు మనకి అర్థమవుతాయి. ఆ మాటలన్నీ మనం ఆలకిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు అన్నీ కూడా మన జీవితానికి తెలుస్తాయి. అంతే. ఎప్పుడైనా దైవజనులు ఆహ్వానించినప్పుడు ఒకటే చెప్తా, ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు ఆలకించడం మనకు అర్థం కావాలి కండి. మనసులో స్తుతించుకుంటూ ఉంటే చెప్పబడుతున్న మాటలు జాగ్రత్తగా మనకు అర్థమవుతాయి. దానిలో లోతైన అర్థాలు, మర్మములతో కూడిన మాటలు ఉన్నాయి. ఎంత ఉన్నతమైన చదువులు చదివినా, ఎన్ని కోట్లు వెచ్చించి చదువులు చదివినా, బైబిల్ ఇస్తే చదవటం రాదు ఎవరికి. బైబిల్ చదవాలంటే దేవుని నమ్ముకొని క్రైస్తవుడి ఉండి రక్షించబడితే సంవత్సరానికో 2 సంవత్సరాలకో నిదానంగా పదాలు, దానిలో చరిత్ర అర్థమవుతుంది. ఎవరికి పడితే అది అర్థమవుతా. పాఠ్య పుస్తకాలు కాదు, పరిశుద్ధ గ్రంథము. దీనికి లోకాలకు ఉన్న చదువుకి సంబంధం లేదండి. ఆత్మీయంగా ఉంటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. లోకంలో ఉండే చదువులన్నీ చదివినా, ఎంత చదివినా సరే, ఇంగ్లీషు విరాళంగా మాట్లాడగలిగిన వాడికి ఇంగ్లీష్ భయపించిన దాంట్లో ఏమీ అర్థం కాదు. ఎల్కేజీ పిల్లవాడు చదివినవాడు చదువుతాడు. బైబిల్లో ఉన్న మాటలు అర్థం కావాలంటే ప్రార్థన పూర్వకంగా ఉండే మాటలు మనకు అర్థమవుతాయి. నెహెమ్యాకు ఒక మాట తెలిసింది, ఒక విషయం. యెరూషలేములోను యోధావారులోను గుమ్మాలు పడిపోయినాయి అంట. యెరూషలేము పాడైపోతుందంట. ఆ పట్టణ ప్రాకారాలన్నీ పాడైపోతున్నాయి. ప్రజలు నివసించడానికి యోగ్యమైనది కాదు. దేవుని దేవాలయము పడిపోతుంది. అనేక గుమ్మాలు శిథిలమైపోయినాయి. ఈ నెహెమ్యాకి ఎప్పుడైతే ఈ మాట తెలిసిందో, ఆనాటి నుంచి విచారం గాను, దుఃఖము గాను, వేదనతో ఉంటున్నాడు. ఒకానొక సమయంలో రాజుగారి దగ్గర పరిచర్య చేస్తున్న ఈ వ్యక్తి ద్రాక్షారసం అందించడానికి వచ్చాడు. ద్రాక్షారసం అందిస్తుంటే రాజు చూశాడు. ఏంటై నీ ముఖం ఏంటి విచారంగా ఉంది, ఏం జరిగినది? ఆరోగ్యంగానే ఉన్నావా? ఆరోగ్యంగానే ఉన్నాయి. అయితే నీ వేదన ఆరోగ్యపరమైనది కాదు, మనోవేదన. ఏంటిది నెహెమ్యాకు మనోవేదన అంటే? ఆ యోధాలోను, యెరూషలేములోను దేవాలయము యొక్క గుమ్మాలన్నీ పాడిపోయి స్థితిలమైపోతున్నాయి. నేను మరలా దేవుని కోసం దాన్ని కట్టాలి, బాగు చేయాలని మనసులో వేదన పడుతూ రాజు అంటున్నాడు, ఇది నీ మనోవేదన కానీ ఆరోగ్యపరమైనది కాదు. ఏంటిదో చెప్పంటున్నాడు. మరి ఏదైనా ఆహారం పెట్టేటప్పుడు, లేకపోతే ఏదైనా పెట్టేటప్పుడు ఎలా పెట్టాలంట? మీ భర్తలకు ఆహారం పెట్టేటప్పుడు ఏడుతా పెడతారా? ఎలా పెడతారు? సంతోషంగా పెట్టండి. ఏడుతా పెట్టడానికి ఆ ప్లేట్ మన ముఖానికి వస్తుంది. పెట్టకూడదండి. లోకంలో అంటారు కండి, మరి పెట్టేటప్పుడు నవ్వుతూ పెట్టరా అంటారు, అంతేగా. మీరు అట్టగా పెడతారుగా. మరి తిరిగినట్టు అడగగానే అడదొస్తారేంటి? లేకపోతే పెట్టుకుని బా అంటారా? పెడతారు కానీ నవ్వుతా. అలాంటిది లేకపోతే ఇక్కడి నుంచి అలవాటు చేసుకోండి. ఏది పెట్టినా సరే, ఆహారమే కానీ భోజనం కానీ ఏది పెట్టినా ఎలా పెట్టాలండి?
నవ్వుతా పెట్టాలి. ఏడుతానో కోపంతోనో గిరాట్లు కొట్టి ఇసురు కొట్టలు మాకండి. ఈయన ద్రాక్షరసం అందిస్తుంటే రాజు దగ్గర మళ్ళీ ద్రాక్షరసం అందిస్తుంది. ఎలా ఉండాలి? ముఖమంతా కూడా ప్రకాశవంతంగా నవ్వుతూ సంతోషంగా ఉండాలి. కానీ రాజు దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలిగా. రాజు గమనించాడు. చెప్పయ్యా నీ బాధ ఏంటిదంటే ఆయన అయ్యా గుమ్మాలు పడిపోయినాయి, ప్రాకారాలు పాడిపోయినాయి, ఈ స్థితిలో ఉంటుంటే నా జీవితానికి నవ్వు ఎలా వస్తుందయ్యా అంటున్నా. మరి ఇప్పుడు ఏం చదువు, నేను వెళతానయ్యా అక్కడికి, మరలా వెళ్ళి మరలా ఎప్పుడు వస్తావు, ఈ సమయానికల్లా మరి తిరిగి వస్తాను, అదంతా బాగు చేసుకుని వస్తాను, నా జనాంగమైన వారు ఉన్నారు. ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా రాజు దగ్గర నుంచి అనుమతి వచ్చింది, కానీ నువ్వు వెళ్ళమంటే వెళతాను. ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర అడుగుతున్నాడు. దేవుడు అంటూ నెహెమ్యా వెళ్ళు, పడిపోయిన ప్రతి గుమ్మాలను ప్రాకారములను తిరిగి నువ్వు కట్టాలి, నీవు తిరిగి మరలా బాగు చేయాలి. వెంటనే రాజు దగ్గరికి వచ్చాయా నేను బయలుదేరి వెళుతున్నా, దాంతోపాటు మాకు కావాల్సినది ఏంటంటే గుమ్మాలైన తలుపులైన ఏదైనా సరే నిలబెట్టాలంటే చెక్క అవసరం, కాబట్టి అది కూడా మీ దయ ఉంటే నాకు ఇప్పించండి, అది కూడా ఇప్పిస్తా, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళి ఆ పాడైపోయిన ప్రతి గుమ్మాలను కూడా లేవనెత్తి అన్నిటిని బాగు చేసి అదంతా కూడా తిరిగి కట్టాడండి. ఆయన ప్రార్థన, ఆయన బాధ ఏంటంటే భౌతికంగా తన గురించి కాదు, తన ఆహారం గురించి కాదు, తన కుటుంబం గురించి కాదు. తన బాధ ఏంటిదంటే నేను వెళ్ళి దేవుని యొక్క దేవాలయమును ఆ ప్రాకారంలో తిరిగి కట్టాలి. దేవుడు అనుకున్నాడు కదా, ఈ నెహెమ్యా బాధ అంతా నా నిమిత్తమే కదా. నెహెమ్యా ఉన్న ఆశ ఏంటిదంటే పడిపోయిన ప్రాకారంలో శిథిలమైపోయిన మరలా తిరిగి కట్టాలంటున్నాడు. అటువంటి సమయంలో రాజుకి మంచి మనసు కలిగించి అతన్ని పంపించాడు. వెళ్ళి నీ పని పూర్తి చేసుకుని మరలా రా. అతను బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రార్థనతో రాజుల మనసు కూడా కరిగించవచ్చండి. ప్రార్థనతో అధికారుల మనసులు కరిగించవచ్చు, ప్రార్థనతో బండ వంటి హృదయాలను కరిగించవచ్చు, ప్రార్థనతో అనేక విధములుగా శాస్త్రములు కూడా మార్చవచ్చు. ఎవరి దగ్గర ఉందండి ప్రార్థన? మన దగ్గరే, మన నోట నుంచి చేసే ప్రార్థనే. మన దేవుని మందిరంలోని అనేక విధములైన కార్యములు మన కళ్ళతో చూసి ప్రార్థనతో మనం జయించగలము. అటువంటి కార్యములు చేయగలడు మన దేవుడు. దేవుని మాటలు వింటున్నాము, మాటలు ముగించేస్తా, సమయమైంది. అనేక మంది భక్తులు చేశారు ప్రార్థన. ఎవరెవరు చెప్పండి? మొదటిగా ఏ వ్యక్తి అయినా ఎబ్బేజ్, రెండవది దానియేలు, మూడవది ఎజ్రా, నాలుగవది ఎవరు? స్త్రీ పేరు చెప్పారు ఎవరు? నాలుగవది హన్నా, ఐదవది నెహెమ్యా చేశాడు ప్రార్థన. చివరిగా యేసు ప్రభువు వారు కూడా సమయం ఉన్నప్పుడల్లా ఎక్కడికి వెళుతూ ఉండేవాడండి? ఒలీవల కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తండ్రితో ఏకమైపోయి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మహిమలో రూపాంతరం చెంది ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అన్ని వేడుకుంటూ ఆయన చిత్తాన్ని కనుగొంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంతేకాదు గెత్సెమనే వనంలోకి వెళ్ళి ఆయన తన జీవితానికి మరణం వస్తున్నప్పుడు ప్రార్థన చేశాడంట. మనం అట్లాంటప్పుడు చేయమనుకోండి, ఈయన యేసు ప్రభువు మరణం వస్తుంది, పట్టుకోవడానికి బంట్రౌతులు వస్తున్నారు, గొలుసెలతోనూ సంఖ్యలతో వస్తుంటే గెత్సెమనే వనంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు, అయ్యా మేలుకోగొండరాదా, కొద్ది సమయం మేలుకోగొండండి, దుష్టుడు వస్తున్నాడు, కాపరిని కొట్టి గొర్రెలు తీసుకెళ్ళిపోతాడంట, మేలుకోగొండండి అంటే వారేమో కన్నులు భారంగా ఉండటం వల్ల మేలుకోగొండట్లేదు. అయినా సరే ప్రార్థన మానివేయకుండా మరణము సమీపముగా ఉంది, దగ్గరగా వస్తా ఉన్నది. యేసు ప్రభువు గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తున్నాడు. క్రైస్తవులు కోరుకోవాల్సింది, మన ప్రధాన యాజకుడు మరణం అల్లంత దూరంలో ఉన్నా సరే ప్రార్థన చేస్తున్నాడు. మనకి మరణం రాదులండి, ఏయో బలహీనతలు, చిన్న చిన్న శ్రమలు వస్తుంటే వాటిలో నీవు ధైర్యంగా నిలబడాలి. యేసు ప్రభువారు ఎంత ధైర్యంగా నిలబడ్డాడు తెలుసా? మరణం వస్తుందంటే రాత్రి మనకు నిద్ర పట్టదు. డాక్టర్లు, అమ్మ ఇంకేం లేదు తీసుకుపోండి, రేపు పొద్దునికి అయిపోతారంటే ఇంక నిద్ర ఉండదు, అన్నపానంలో ఉండవు, ఏమి ఉండవు. కానీ మనం నమ్ముకున్న మన ప్రభువు మరణం వస్తుంది, నేను దుష్టుల చేతికి అప్పగించబడుతున్నా అని తెలిసినా కూడా ప్రార్థన ఆపివేయలేదండి, చేస్తూనే ఉన్నాడు. దేవుని చిత్తాన్ని కనుగొంటూనే ఉన్నాడు. చెమటని రక్తముగా మార్చుకున్నాడు. ఈ విధంగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ దినమున ఆయన అంటున్నాడు కదా, నా ద్వారా తప్ప తండ్రి రాజ్యంలో ఎవ్వరు ప్రవేశించరు.
కారణం ఏంటిదంటే అంతటా స్థితిలో ఉన్నాడండి యేసు ప్రభువారు. మన జీవితంలో కూడా మరణానికి భయపడకుండా ప్రార్థన చేస్తున్న దేవుడు మనతో ఉండగా, ఈ లోకంలో అశాశ్వతమైనవి మన జీవితాన్ని మీద సంభవిస్తున్నప్పుడు, చిరకాలము లేని శ్రమలు సంభవిస్తున్నప్పుడు, ఈ రోజు నుండి మరల తర్వాత తొలగిపోయే బాధను చూసి నీవు జీవితంలో ప్రార్థన ఆపివేయద్దు, ప్రార్థనకి దూరం అవ్వద్దు. అది ప్రార్థన నీ జీవితంలో ఆయుధం వల్ల ధరించుకుని అలాగ చేయటం, ప్రార్థనలో ఉండటము, ఆయనతో గడుపుతుంటే నీ ఆత్మీయ జీవితం ధైర్యపరచబడుతుంది, నీ ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉండి కృపను ఆయన ఇస్తూ ఉంటాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ, ఈ 6 భక్తులు చేసిన ప్రార్థన నీవు కూడా కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో కీడు నుంచి తప్పిస్తాడు. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటిదండి? అంశం ఏంటి? మర్చిపోవద్దు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మోకరించండి అంటే మళ్ళీ చేయరు. సరే మోకరించండి, చూద్దాం ఎంతమంది ప్రార్థన చేస్తారు. పెట్టేశారు సంతాప సభక. ఏ తెరవరే నోర్లు ఇప్పుడే విన్నారు, 50 నిమిషాలు విన్నారు వాక్యం. 5 భక్తులు చెప్పిన మాటలు విన్నారు. ఏది రాదే ప్రార్థన, అది కూడా దేవుని మందిరంలో ఉండి మౌనంగా. మరలా ఏదో ఇంటి దగ్గర అయితే అనుకోవచ్చు, దేవుడి దగ్గర అడగండి, ప్రభువా ప్రార్థన జీవితం మాకు కావాలయ్యా, ప్రార్థన వలనే పయనమంట, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిదే పరాజయము. నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రభువా ఈ వారమంతా కాపాడయ్యా. నీ సన్నిధులు ఇప్పటి వరకు మాకు ఉండే కృపనిచ్చారు ప్రభా. ఎబ్బేజు అంటున్నాడు కదా, కీడుని తప్పించగలిగిన దేవుడున్నాడు. దేవుడు నా జీవితానికి తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఎంతకనగా నేను మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాను, సమస్తమును కూడా ఆయన దయచేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేసిన వారు శాస్త్రముల నుంచి తప్పించబడ్డారు. ప్రభువా ఇక్కడ చేయబడుతున్న ప్రార్థన మీదని కనుదృష్టి ఉంచండి అయ్యా. చేయబడుతున్న ప్రార్థనని ఆలకించండి ప్రభా. వారి మరులకు విజ్ఞాపనలు ప్రభ మీరు ఆలకించండి. భారభరితమైన హృదయములతోనూ, కన్నీటితోనూ, వేదనతోనూ ప్రభా, ఎటువంటి పరిస్థితుల్లో నీ సన్నిధానంలో వారు ఉన్నారో సమస్తం కూడా మీరు చూస్తూనే ఉన్నారు ప్రభా. మీ నామంలో మీరు మాట్లాడారు ఇప్పటి వరకు వాక్యము ద్వారా. భక్తులందరినీ మా ముందు ఉంచి మాట్లాడారు కదా ప్రభా. ప్రార్థన వలన ఏదైనా సాధ్యమన్నారు కదా, ప్రార్థన వలన ఏదైనా సాధించగలరన్నారు కదా, ప్రార్థన ఏ కార్యమైనా చేస్తుంది అని చెప్పారు కదా ప్రభా. ఆ మాట నిశ్చయంగా బిడ్డల ఎడల నెరవేర్చండి ప్రభా. నీ కార్యములు జరిగించండి అయ్యా. ఎజ్రా కన్నీరు కారుస్తున్నాడు, దుఃఖముతో బాధపడుతున్నాడు. హన్నా కూడా బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తున్నదయ్యా. నా బాధ ఏంటో, నా వేదన ఏంటో దేవుని పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. నేను ఏ వేదనతో దేవుని మందిరానికి వచ్చానో ఆ వేదన బట్టి నేను దేవుని అడుగుతున్నాను. అది ఆమెకు అనుగ్రహించబడినదంట. ప్రార్థన ద్వారా ఏదైనా మన జీవితానికి అనుగ్రహించబడుతుంది. శ్రమ వచ్చిందని ప్రార్థన చేయడం ఆపివేయద్దు. బాధలు వచ్చి నేను ప్రార్థన చేయడం ఆపివేయద్దు. పరిస్థితులు చేదాటిపోతే నేను ప్రార్థన చేయడం ఆపివేయద్దు. నీ ప్రార్థనలలో నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. నీవు ప్రార్థన చేయడం ప్రారంభించు, దేవుడు మరలా నిన్ను మొదటి స్థితి కంటే కూడా అధికమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఎన్నడూ కూడా అది నీ జీవితం నుంచి దూరము చేసుకోవద్దండి. ప్రార్థన నీ జీవితానికి ఒక ఆయుధము వలె ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మ చేత ప్రేరేపణ కలిగిన వారు విత్తబడిన వాక్యము నిమిత్తమై ప్రార్థన చేయండి.